90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను మీ జయ. హెచ్ఎంపీ వైరస్ ఎంత కలకలం రేపుతోందో మనందరికీ తెలుసు. నిజంగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమయ్యిందా అంటే అవుననే వినిపిస్తోంది. అంటే ఇదేదో భయపెట్టే ఉద్దేశం అయితే ఏమాత్రం కాదండి, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఈ విషయాలన్నీ కూడా సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణ నాగేశ్వర్ గారు మనతో ఫోన్లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అంటే ఎలాంటి సూచనలు సలహాలు అందిస్తారు అనే విషయాన్ని ఆయన మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. నాగేశ్వర్ గారు, మనం చూస్తా ఉన్నాం హెచ్ఎంపీ వైరస్ గురించి. డిసెంబర్ 25 నుంచి చైనాలో కలకలం రేపుతోంది. ప్రజలంతా కూడా అక్కడ అప్రమత్తం అవుతున్నారు, మాస్కులు వేసుకుంటున్నారు. కోవిడ్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటి సిచ్యువేషనే రన్ అవుతోంది. సో ప్రెజెంట్ మన కండిషన్ ఏంటండి? ఎందుకంటే ఈ రోజే ఒక కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తా ఉంది బెంగళూరులో. ఒక వైరాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు నాగేశ్వర్ గారు? నమస్కారం అండి. నేను డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్, పల్మనాలజిస్ట్, అలర్జిస్ట్ అండ్ ఇమ్యునాలజిస్ట్ అమ్మా. మీరు అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం ఏంటంటే, మనం ఇప్పుడు మాట్లాడుకునే సమయానికి ఒక కేసు కాదమ్మా, 2 కేసులు బెంగళూరులో డిసైడ్ అయినాయని ఐసీఎంఆర్ వాళ్ళు ఇప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఇంట్లో పాము దూరిన తర్వాత అది పెద్ద పాము చిన్న పాము అది ఏమైనా చేస్తుందా మనం చేయదా, ఈ డిబేట్ ఇప్పుడు టైం లేదమ్మా మనకి. వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఎ వెరీ క్రిటికల్ ఫేజ్. గవర్నమెంట్ వాళ్ళు చేసే పని గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు, మనం చేసే పని మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కీలకమైన విషయం ఏంటంటే, తల్లిదండ్రులకి ఒకటి చెప్తున్నాను, తల్లిదండ్రులకి ఎవరైతే పిల్లల్ని స్కూల్ కి పంపిస్తున్నారో, కాలేజ్ కి పంపిస్తున్నారో, ఒకవేళ దగ్గున్నా, జలుబున్నా, జ్వరం ఉన్నా, దురదలున్నా, ఒకవేళ గొంతు సోత్రోట్ ఉన్నా ఖచ్చితంగా స్కూల్ కి కాలేజీలకి పంపకండి. ఇంట్లోనే 5 రోజులు పెట్టుకోండి. ఏం పర్లేదని పంపిస్తాను, అవసరంగా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. బెంగళూరులో ఫస్ట్ కిట్ 8 నెలల చిన్నారికి వచ్చినప్పుడు దాని హిస్టరీ కూడా ఎక్కడ ట్రావెల్ లేదు, హిస్టరీ ఎక్కడ కాంటాక్ట్ లేదు. మరి ఆ అమ్మాయికి ఎలా వచ్చింది, చిన్న పాపకి? సో దాని అర్థం ఏంటంటే వ్యాప్తి చెందింది. ఇది ఎవరికి ఎప్పుడు కొడుతుందో తెలియదు. ఈ సత్యాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ గమనించవలసింది తల్లిదండ్రులు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు మనకి సంక్రాంతి హాలిడేస్ కదా, సరదాగా కోడి పందాల్లో వెళ్ళిపోయి ఆహా ఓహో అనుకుంటూ ఆడుకుంటూ ఉంటే అక్కడ తగిలే అవకాశం ఉంటుంది. సో అందరికి విలేజ్ పంచాయతీ లెవెల్ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది మళ్ళీ ఇంకో కరోనాగా వస్తుందా రాదా అంటే ఇప్పుడు చెప్పడం చాలా కష్టం. ఇంట్లో పాము దూరిన తర్వాత అది నేను కాటేస్తుందా కాటేయదా అంటే దాని గుణం బట్టి నీ గుణం బట్టి ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి కరోనా వచ్చిన తర్వాత మాత్రం చాలా క్షీణించింది, ఇది సత్యము. వ్యాధి నిరోధక శక్తి క్షీణించిందంటే 3 సైంటిఫిక్ వర్డ్స్ ఉంటాయి. ఒకటేమో హైపర్ సైటోకినిమియా అని అంటాం, రెండేమో మ్యాస్ట్ సెల్ యాక్టివేషన్ ఎక్కువైందని అంటాం, మూడోది గట్ డిస్బయోసిస్ అంటాం. అంటే కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ 3 భయంకరమైన మార్పులు శరీరంలో చేసిపోయింది. ఈ భయంకరమైన 3 మార్పులు చేయడం అంటే దాని అర్థం ఇనుప రాటు మీద నిప్పు రవ్వ పడితే ఏం కాదు, కానీ అదే కిరోసిన్ లో తడి ఉన్న గుడ్డ మీద నిప్పు రవ్వ పడితే బగ్గుమంటుంది. ఇప్పుడున్న సమాజంలో వ్యాధి నిరోధక శక్తి టోటల్ గా క్షీణించింది. చిరుతిండ్లు ఎక్కువగా తినడము, విపరీతంగా మందు తాగడము, విపరీతంగా స్నాక్స్, బర్గర్స్, పిజ్జాలు, పాస్తాలు, కూల్ డ్రింక్స్ తాగడము, జంక్ ఫుడ్. ఎగ్జాక్ట్లీ. దీని వల్ల పొట్ట సర్వనాశనం అయ్యే అవకాశం ఉంది. డాక్టర్ గారు, అయితే డాక్టర్ గారు, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయండి? ఏ విధంగా మనం దీన్ని గుర్తించాలి? ఇది చాలా క్లియర్ గా మనకి ఇంతకుముందు చెప్పినట్టే, కరోనాకి దీనికి వ్యత్యాసం ఏం లేదండి, 2 వైరస్సే. అదో తెల్లపాము, ఇదో నల్లపాము, అంతే. ఏది కాటేస్తుందంటే చెప్పడం కష్టం. లక్షణాలు కూడా సేమ్ అండి. దగ్గు రావడము, సోర్ త్రోట్ ఉండడము, జ్వరం రావడము, తుమ్ములు రావడము, విపరీతంగా వీక్నెస్ రావడము, ఇవన్నీ కూడా ఫస్ట్ గమనిస్తాం. 1-2 రోజులు కనుక ఇది తగ్గకపోతే ఖచ్చితంగా బాధ్యత తీసుకుని తల్లిదండ్రులు దగ్గరలో ఉన్న డాక్టర్ గారికి చూపించాల్సిన అవసరం వారి దగ్గర ఉంటుంది. సో హాస్పిటల్ పరంగా కూడా ఇది ఏదో సాధారణంగా భయపడాల్సిన అవసరం లేదు అని మధ్య నేను చాలా మంది దగ్గర వింటున్నాను. వాళ్ళు చెప్పింది సత్యమే. వైద్యులు ఇది సాధారణంగా అని అంటున్నారంటే అది సత్యమే, కానీ అది సాధారణంగానే ఉంది, మనం సాధారణంగా లేము. అంటే చిన్న గాలి వచ్చినా కూడా సైకిల్ నుంచి వాడు పడిపోయేటట్టు ఎలాగైతే ఉంటుందో, పట్టడానికి కారణం గట్టి గాలి కాదు, వాడికి వీక్నెస్ లో. అలాగే వైరస్ హెచ్ఎంపీవీ ఇది సాధారణ ఇన్ఫెక్షన్స్ వచ్చిపోయేది, ఇది పెద్ద కంగారేం లేదు. కానీ ఇప్పుడు రావడం అనేది చాలా డేంజరస్. ఎందుకంటే ఆల్రెడీ కరోనా మార్పులు శరీరంలో చేసిపోయింది కరోనా.
అంటే పిచ్ అంతా రెడీగా చేసింది, ఇప్పుడు గేమ్ ఆడటానికి వచ్చింది అన్నట్టు చెప్పొచ్చు. ఓకే. సో అందుకని మొదటి రోజు నుంచి నేను చెప్తూనే ఉన్నాను, అశ్రద్ధ చేయవద్దు, మన ఇమ్యూన్ సిస్టమ్ క్షీణించి ఉంది, మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. రోగి బలమా రోగ బలమా, నువ్వా నేనా అనే లెవెల్లో ఇంకో 15 అంటే days, 20 ఇక్కడ days వయసుతో సంబంధం లేదు. ఎవరైతే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుందో వాళ్ళు పర్వాలేదు, ఇమ్యూన్ సిస్టమ్ ఎవరైతే కొంచెం డౌన్ ఫాల్ లో ఉంటారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు. అంతే కదా డాక్టర్ గారు? ఎగ్జాక్ట్లీ మేడం. ఓకే. ఎందుకంటే చిన్న పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ అంతా ఇంకా గ్రో అవ్వదు కాదు 1 year లోపల. సో వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే 14 years లోపల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ 50, 60, 70 వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్ అయిన వాళ్ళు, HIV రోగులు కానీ అవయవ మార్పిడి జరిగిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదన్నట్టయితే వైరస్ సోకుతుంది. వైరస్ సోకితే ఏమైతుందంటే అంత కంగారు పడాల్సిన అవసరం లేదని అంటారు. సోకిన వాడికి తెలుస్తుంది పరిస్థితి ఏమిటి, కోలుకుంటాడా కోలుకోడా అని. సో ఒక వైద్యులాగా, ఒక పల్మనాలజిస్ట్ లాగా, ఒక ఇమ్యూనాలజిస్ట్ లాగా అప్రమత్తంగా ఉండడం అవసరమే. ఓకే. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? అంటే కోవిడ్ టైంలో మనం ఎలా అయితే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేశామో అలాంటి జాగ్రత్తలన్నీ కూడా ఇప్పుడు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా డాక్టర్ గారు? నేను మీతో 100% ఏకీభవిస్తున్నాను. 100% మాస్కులు పెట్టుకోవాల్సిందే, ఇష్టమున్నా కష్టమున్నా. రకరకాలుగా రెస్పాన్సెస్ వింటున్నాను నేను కూడా. సో ఎవడి రెస్పాన్స్ ఎట్లా ఉన్నా కూడా మన తోలు బాగుండాలి, మన జీవం బాగుండాలి. కాబట్టి మాస్క్ నెంబర్ 1 కంపల్సరీ. నెంబర్ 2 మనకు కావాల్సింది ఏంటంటే మాస్క్ తో పాటు శానిటైజేషన్ చేయాలి. అంటే హ్యాండ్ శానిటైజర్స్ ఉంటే హ్యాండ్ శానిటైజర్, లేదు పర్లేదు కనీసం డెటాల్ సోప్ ఉంది అక్కడ. డెటాల్ సోప్ కరెక్ట్ గా మీరు ఏదైనా ముట్టుకున్నా, ఎక్కడ వెళ్ళినా, షాప్ కి వెళ్ళినా, బయటకు వచ్చినా, ఎక్కడైనా ఫ్లోరింగ్ ఏదైనా ముట్టుకున్నా అక్కడ తడున్నా వెంటనే కడుక్కోండి. కడుక్కోవడం ఎక్కువ 2 సార్లు కడుక్కుంటే తప్పేం లేదు, ఎందుకంటే వైరస్ వెళ్ళిపోయే అవసరం. ముఖ్యమైన 3వ విషయం చెప్తున్నాను, దీని ఎంట్రీ పాయింట్ దగ్గర, గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఎట్లాగైతే గట్టిగా ఉంటారో అది మనం పెట్టాలి. ఏమిటా గేటు, ఏమిటా సెక్యూరిటీ? ముక్కు ద్వారా, నోటి ద్వారా ఈ వైరస్ లోపలికి వెళ్తుంది కాబట్టి నాజల్ ఇరిగేషన్ అంటే నార్మల్ సెలైన్ అంటే ఉప్పు, గోరువెచ్చ నీళ్లు మంచి గొంతులో పోసుకొని గరగర చేసి 1-2 గంటల సారి చేయడము. ఎవరికైతే ఈ జ్వరాలు, ఈ దగ్గులు, ఈ తుమ్ములు వస్తాయో, తర్వాత ముక్కులోంచి జలనీతి అనే ఆయుర్వేద చికిత్సా విధానం ఉంటుంది. అది మాకు ఎట్లాగో లేదు అలోపతిలో, కాబట్టి కనీసం బతకాలి. కాబట్టి అలోపతి ఆయుర్వేద బతకడం కాదు, మనిషి బతకాలి ఫస్ట్. సో అందుకనే మనుషులు ఈ జలనీతి అనే టెక్నిక్ ఉంటుంది. ఈ టెక్నిక్ నేర్చుకోండి. ముక్కులో నేజల్ ఇరిగేషన్ అంటాం మేము దీన్ని. ఎవడైతే ఇది చేసుకుంటాడో ఉదయం రాత్రి, వాడికి వైరస్ నుంచి బయటపడే అవకాశం తొందరగా ఉంటుంది. ఎందుకంటే వైరస్ ఎంట్రీ పాయింట్ వచ్చి ముక్కు, గొంతు, ఇది మర్చిపోవద్దు. తప్పకుండా డాక్టర్ గారు. అయితే దీంతో పాటు ఒక పల్మనాలజిస్ట్ గా చెప్పండి, వెదర్ కండిషన్ మారుతూ ఉంది. అంటే శీతాకాలంలో నుంచి మనం వేసవి కాలంలోకి అడుగు పెడుతున్నాం. అయినా కూడా అంటే టెంపరేచర్స్ లో మనం డ్రాస్టిక్ చేంజ్ ని గమనిస్తున్నాం. ఒకసారి డ్రాస్టిక్ గా మనకి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, ఒకసారి ఏమో బాగా చల్లగా అనిపించేస్తుంది. దీని ప్రభావం ఏమన్నా వైరస్ మీద ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? దాని ప్రభావం, వాతావరణ ప్రభావం వైరస్ మీద ఉంటుంది, ఉండదని కాదు. కానీ వాతావరణ ప్రభావం వైరస్ కంటే కూడా మనిషి మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సడన్ గా చలి రావడము, సడన్ గా పొద్దున 6 గంటలకి టిఫిన్ బాక్స్ పెట్టి చిన్నాండి బస్ దగ్గర నిలబెట్టడం, ఈ పొద్దునే 6:30కి టిఫిన్ బాక్స్ కట్టుకొని మోటార్ సైకిల్ మీద బయలుదేరడము, ఇవన్నీ కూడా మంచుకు ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మంచుకు ఎక్స్పోజ్ అవుతున్నామంటే అక్కడ ఆ తేమ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో వైరస్ ఇమిడి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే గ్యాదరింగ్ అవాయిడ్ చేయండి. పొగ ప్రాంతాల్లో, మంచు ప్రాంతాల్లో, పొల్యూషన్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఆ టైమింగ్స్ అవాయిడ్ చేయండి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చేసినట్టయితే దీన్ని తీవ్ర స్థాయిగా మనం తీసుకెళ్లకుండా శుభ్రంగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత చేతులు కాలైతే ఆకులు పట్టుకునే పరిస్థితి చేయకూడదు. రైట్. ఒక పల్మనాలజిస్ట్ గా ఫైనల్ గా ఏం చెప్తారండి ప్రేక్షకులందరికీ కూడా? రైట్. ఇది నన్ను ఏమైనా చేస్తుందా చేయదా అనే విషయం మీకు సంబంధం లేదు. మీకు సంబంధం ఒకటే, మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఆలోచించండి. ఇది మంచిది చెడ్డది కూడా మీకు సంబంధం లేదు. మీకు సంబంధం ఒకటే, మిమ్మల్ని ఎట్లా బతికి బయటపడాలో ఆలోచించండి. కరోనాకి దీనికి వ్యత్యాసం లేదు. మీకు కావాల్సిన వ్యత్యాసం ఒకటే, అది వైరసే, ఇది వైరసే, అది పామే, ఇది పామే. కానీ అది మంచి పాము, చెడ్డ పాము, ఇది బ్లూ పాము, రెడ్ పాము, అది మీకు సంబంధం లేదు. సో మీరు చేయవలసింది టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. పార్టీలు, సెలబ్రేషన్స్, పండగలు, పబ్బాలు ఇది కొద్దిగా తగ్గించుకోండి. ఆపమన్న అవసరం లేదు. కొద్దిగా క్లోజ్డ్ సర్కిల్లో, అంటే మానిటర్ చేసే సర్కిల్లో, అంటే మన కుటుంబ సభ్యులు 6-5 ఉన్నారనుకోండి, అందరు సురక్షితంగా ఉన్నారా, సరే కూర్చొని మాట్లాడుకుందాం అలా అని చెప్పి ఇప్పుడు సంక్రాంతి సమయంలో కూడా పందాలు, గుండాలు చాలా ఉంటాయి. సో దాంట్లో కూడా అందుకనే చెప్పా, సర్పంచ్ లెవెల్ నుంచి ముఖ్యమంత్రి వరకు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే తుఫాన్ ఎలాగైతే బీభత్సం అవుతుందో అలా జరిగే అవకాశాలు లేకపోలేదు. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఫోన్ లైన్ లో మీరు అందుబాటులోకి వచ్చినందుకు నమస్తే. నమస్కారం అమ్మా. నమస్తే.
ఇదండి డాక్టర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణ్ నాగేశ్వర్ గారు చెప్పిన మాటలు. జాగ్రత్త వహించాల్సిన అవసరమైతే ఉంది. ఏముందిలే మనల్ని ఏం చేస్తుందిలే అనే అశ్రద్ధ ఏమాత్రం పెట్టకండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలానే ఇంట్లో పిల్లలకి ఏమాత్రం జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కనుక వాళ్ళని స్కూళ్ళకి కానీ లేకుంటే కాలేజెస్కి కానీ పంపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. వెంటనే ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు, సూచనలు తీసుకోండి. నమస్తే.